జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ పరిపాలన నరేంద్ర మోడీ చేసిండనేది. సో అది అట్లుంచితే 2014 జూన్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. 2026 జూన్లోకి వచ్చినాం. ఇప్పటికీ 100 విదేశీ టూర్లు, 12 సంవత్సరాల్లో 100 విదేశీ పర్యటనలు చేశాడు. 100 టూర్స్లో 78 దేశాలు విదేశీ పర్యటన చేశారు. అంటే కొన్నిసార్లు వెళ్ళిన దేశానికి 2 సార్లు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అందుకోసం 100 అయింది. సో 2014లో 15, 16 జూన్లో భూటాన్తోనే విదేశీ పర్యటనలు, భారత ప్రధానమంత్రి పర్యటనలు స్టార్ట్ చేశాడు. 2026 ప్రస్తుతం స్లోవేకియాలో 78వ పర్యటనగా ఆయన పర్యటనలో ఉన్నాడు. సో 2000 పీరియడ్ వారీగా చెప్పుకుంటూ వస్తే 2014 నుంచి 19 వరకు 48 విదేశీ పర్యటనలు, 2019 నుంచి 24 వరకు చూసుకున్నప్పుడు 27 పర్యటనలు, 2024 నుంచి 26 వరకు ఇప్పటికీ 24 టూర్స్ చేశారు. 100 టూర్లు అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు దౌత్య విషయాలు, వాణిజ్య విషయాలు, వ్యాపార సంబంధం విషయాలు, దేశ గౌరవాన్ని పెంచే విషయాలు, క్రీడలు, కళలు, వీటికి సంబంధించిన అంశాలు, దౌత్య కార్యాలయాలు పనిచేస్తూ ఉంటాయి. వాటితో పాటు అదనంగా మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. యాక్టివ్గా, ఆరోగ్యంగా దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నారు అనేది కొంత అభిప్రాయం యువతలో, ప్రజల్లో ఉన్నది. నాన్ ఎన్డీఏ కూటమి వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు. సో 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాలు ఎన్డీఏ కూటమి పరిధిలో ఉన్నాయి. ఇది పరిస్థితి. దేశంలోకి సంబంధించి 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయటం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేయటం, అయోధ్య రామాలయ నిర్మాణం, అదేవిధంగా సర్ పేరుతోని దొంగ ఓటర్లని వేరేవేయటం, వలసదారులని అల్లగొట్టడం, అవినీతి పరులని అరెస్ట్ చేయటం, సిబిఐడి మిస్యూజ్ అవుతుందని పేరు కూడా ఉన్నది. సో ఆ కేసులు పెట్టే కార్యక్రమం, అవినీతి పెరిగిపోతున్న క్రమంలో కేసులు కూడా పెట్టతూనే ఉండాలి. అవి నీరుగారుతాయా, నిలబడతాయా తర్వాత సంగతి. సో అక్రమార్కుల పాలిట చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, 2014 నాటికి 1% ప్రజల దగ్గర 12% దేశ సంపద ఉంటే 2020 వచ్చేసరికి 26కి వచ్చేసరికి 2026కి వచ్చేసరికి 1% ప్రజల దగ్గర 22% దేశ సంపద ఉందని చెప్పేసి కార్మికుల హక్కులు పోయి లేబర్ కోడ్ల రద్దుకాడికి వచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. సో మోడీ గ్రేటా, నెహ్రూ గ్రేటా అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 1952 మే 13న జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయితే 1964 మే 27న నెహ్రూ పీఎంగా రిలీవ్ అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే అకాల మరణం చెందారు. సో దానికంటే ఒక రోజు ఎక్కువగా నరేంద్ర మోడీ 2014 జూన్లో ప్రధానమంత్రి అయితే 2026 జూన్లో 14 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలన చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, 100 టూర్లు నరేంద్ర మోడీ చేశారని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ ఎక్స్ ఆర్గనైజేషన్.